నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఐకానిక్ టవర్ 3 అండ్ 2కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే క్లియర్గా ఇస్తాను. ఎందుకంటే ఈ యొక్క 3 దగ్గర ప్రస్తుతం కొంతవరకు స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ దగ్గర మూడో లెవెల్కి అయితే డయాగ్రిడ్ సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో యొక్క రెండింటికి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే క్లియర్గా ఇస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చు. ప్రజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూడండి. ప్రజెంట్ భారీ టవర్ క్రేన్ సహాయంతో అయితే నోడ్ని అయితే ఏ ప్లేస్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలో ఆ ప్లేస్లోకి అయితే మెల్లగా అయితే తీసుకొస్తున్నారు చూడొచ్చు. ప్రజెంట్ ఈ యొక్క నోడ్కు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే చుట్టూ కూడా ఈ యొక్క ఫ్లోర్ బీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 100% అయితే ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికి అయితే కనెక్ట్ చేసేసారనమాట. ఇప్పుడు వాటి మీదంతా కూడా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదివరకు మనకు ఫ్రంట్ సైడ్ అయితే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా! ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. ఇక్కడ మీరు ప్రెజెంట్ చూడొచ్చండి. ఫ్రంట్ సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే మనకు ఎగ్జాక్ట్‌గా ఏ ప్లేస్‌లో అయితే మనకు ఇదివరకు ఫ్రంట్ అంతా కూడా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అనేటివి జరుగుతున్నాయో అక్కడంతా కూడా ప్రెజెంట్ కొంతమేర స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారనమాట. సో, ప్రెజెంట్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇదివరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే అప్పుడే మనకు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు వితిన్ 5 డేస్‌లోనే మనకు వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని ఫ్రంట్ సైడ్ అయితే స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారనమాట. ఇదంతా కూడా మనకు స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ప్రెజెంటు. ప్రెజెంట్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ అయిపోయి ఫ్రంట్ సైడ్ నోడ్‌కి సంబంధించి అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ సెకండ్ లెవెల్‌లో. అలాగే ఇప్పుడు మీరు చూడండి భారీ టవర్ క్రేన్ సహాయంతో ఈ యొక్క డెక్ షీట్‌ని అయితే ఏ విధంగా అందించడం జరుగుతుందో. సో, చూడండి వితిన్ 5 డేస్‌లోనే ఈ యొక్క 3 దగ్గర వర్క్ అప్డేట్ చూడండి ఏమాత్రం జరిగిందో. చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి ఈ యొక్క ఐకానిక్ టవర్ దగ్గర అయితే వర్క్ అనేది. ఇదివరకు ఏందంటే ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వితిన్ 5 డేస్‌లోనే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు ఫ్రంట్ సైడ్. ఇప్పుడు మనకు రైట్ సైడ్ అయితే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. సో, ఇప్పుడు వాటి మీద ఐరన్ రాడ్స్‌తో ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా స్లాబ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. అలాగే కోర్ వాల్ నిర్మాణం కూడా చూసుకున్నట్లయితే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్లోర్ హైట్ అనేది పెరగడం జరుగుతుందండి. సో, మరో డైమండ్ ఆకారానికి కూడా సిద్ధమైపోయిందనమాట కోర్ వాల్ నిర్మాణం అయితే. అంత హైట్ అయితే పెరిగిపోయిందనమాట. ఇటు సైడ్ అంతా కూడా మనకు చూడొచ్చు. ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ దగ్గరైతే వర్క్స్ అనేటివి జరుగుతున్నాయి. ఫ్రంట్ సైడ్ కూడా 3 నోడ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అలాగే రైట్ సైడ్ కూడా 3 నోడ్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా సెకండ్ లెవెల్‌లో నోడ్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ లెవెల్‌లో కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్, నోడ్స్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. కొంత బ్యాక్ సైడ్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో, అది కూడా మనకు ఈ వీక్‌లో అయితే కంప్లీట్ చేసుకుంటారనుకుంటాను. చుట్టూ కూడా చూడండి మనకు ప్రెజెంట్ ఏందంటే ఈ యొక్క బీమ్స్ ఏదైతే మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికి ఫ్లోర్ బీమ్స్ కనెక్ట్ చేస్తారో దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇదివరకు మనకు బ్యాక్ సైడ్ అయితే జరుగుతుంది కదా! ఇప్పుడు అది కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఇప్పుడు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకోబోతున్నారు. వితిన్ 5 డేస్‌లోనే ఫ్రంట్ అంతా కూడా డెక్ షీట్‌కి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే యువతల వైపు కూడా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. అయితే అయిన వెంటనే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారనమాట. అలా కంప్లీట్ అయిన వెంటనే స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. సో, ఎట్టకేలకు మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గరైతే ఫ్రంట్ సైడ్ మనకు స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఫ్రంట్ సైడ్ అయితే రెండో లెవెల్‌లో కూడా మనకు ఈ యొక్క నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. ఇంకా బ్యాక్ సైడ్ డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్, నోడ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వీక్‌లో అయితే. సో, ప్రెజెంట్ మనకు 3 దగ్గర ఈ యొక్క 3 అనేది మనకు బీ+జీ+39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. చుట్టూ కూడా మనకు చూడండి ఇదివరకు కాంక్రీట్ వర్క్స్ జరిగిన దగ్గరంతా కూడా మట్టితో ఒక లెవెల్ అయితే చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఫ్లోర్ బీమ్స్ కూడా కనెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఇటు సైడ్ అయితే కొంతైతే బ్యాలెన్స్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఐకానిక్ టవర్ 3 దగ్గర మాత్రం వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో జరుగుతుందండి. అదేవిధంగా ఇప్పుడు ఐకానిక్ టవర్ 2 దగ్గర కూడా అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ వర్క్స్ అయితే చేంజ్ అవుతూ జరుగుతున్నాయన్నమాట. సో, ఎవ్రీ వీక్ కూడా ఇప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఒక అద్భుతమైన అప్డేట్ అయితే ఉంటుందండి. వర్క్ అప్డేట్ అయితే.
సో ఎట్టకేలకు మనకు ఈ యొక్క 3 దగ్గర అయితే కొంతమేర స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా హెవీగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఎగ్జాక్ట్‌గా ఐకానిక్ టవర్ 3 ఫ్రంట్ సైడే. ఇక్కడ నుండి చూడొచ్చండి ఏ విధంగా ఈ యొక్క స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అయిందో ఫ్రంట్ సైడ్ అంతా కూడా. ఇక్కడ మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 2 అండి. ప్రస్తుతం ఈ యొక్క 2 సంబంధించి షాపురి ఫలంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొదటి లెవెల్‌లో సెకండ్ లెవెల్‌లో ఒక లెవెల్ వరకు ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్, నోడ్స్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! అలాగే లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా ఈ యొక్క ఫ్లోర్ బీమ్స్‌తో అయితే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికైతే కనెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు ఏదైతే మనకు సెకండ్ లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ కంప్లీట్ అయిందో, అటంతా కూడా మనకు బీమ్స్‌తో అయితే ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ మరో లెవెల్‌కి అంటే మూడో లెవెల్‌కి కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇటు సైడ్ చూడొచ్చండి. ప్రెజెంట్ మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే మూడో లెవెల్‌లో అయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు. మొదటి ఒక కాలమ్‌ని అయితే ఇప్పుడే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మనకు రెండో లెవెల్‌లో కూడా ఈ యొక్క ఫ్లోర్ బీమ్స్‌ని కోర్ వాల్ నిర్మాణం నుండి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ కూడా ఫిక్స్ చేసుకోనున్నారు. 3 ఫ్లోర్ బీమ్స్‌ని. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా ఈ యొక్క డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బీమ్స్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి చూడొచ్చండి. ఇప్పుడు మనకు మూడో లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు కదా! అక్కడైతే ప్రెజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదివరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే రెండో లెవెల్‌లో మనకు నోడ్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు అప్పుడే మనకు బీమ్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ బీమ్స్‌కి సంబంధించి కూడా 100% అయితే కంప్లీట్ అయిపోయి డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే మనకు రెండో లెవెల్‌లో నుంచి ఒకదానికొకటి మనకు బీమ్స్‌తో అయితే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌ని అయితే కనెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే కోర్ వాల్ నిర్మాణం నుండి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలాన్ని కూడా రెండో లెవెల్‌లో బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. మూడో లెవెల్‌కి కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోనున్నారు ఈ యొక్క 2 దగ్గర. అలాగే పైన కూడా ప్రెజెంట్ మరో ఫ్లోర్‌కి అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇదివరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే అప్పుడే మనకు ఈ యొక్క ఇప్పుడు ఏదైతే షట్టరింగ్ వర్క్స్ జరుగుతున్నాయో ఆ ప్లేస్‌కి మనకు కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతుండే. అది కంప్లీట్ చేసుకొని మరో ఫ్లోర్‌కి అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 2 భారీ టవర్ క్రేన్‌లు అయితే వర్క్ చేయడం జరుగుతుంది 2 దగ్గర అయితే. ప్రెజెంట్ మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 2 దగ్గరైతే వర్క్ అనేది చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. ఇది ప్రెజెంట్ 2 దగ్గర ప్రెజెంట్ జరుగుతున్న వర్క్స్. చూడు ఫ్రంట్ అంతా కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాల్ చేసుకొని నోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇటు సైడ్ ఏదైతే మనకు రైట్ సైడ్ ఉందో ఇటు సైడ్ 2 కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని వాటి మీద నోడ్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని ప్రెజెంట్ యొక్క ఫ్లోర్ బీమ్స్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 3. ఇదండి చూసారు కదా ప్రజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 2 దగ్గర వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.